నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈ రోజు మనము అంగస్తంభన ప్రాబ్లమ్స్ గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంగస్తంభన లోపాలు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి ఈ వయాగ్రా లాంటి మెడికేషన్స్ యూజ్ చేయటము, దాని తర్వాత దానికి అలవాటు పడిపోవటము, తర్వాత దాని డోస్ పెంచటము, తర్వాత ఆ డోస్ పెంచిన అంగం గట్టిపడకపోవటము, తర్వాత ఒకవేళ ఆ మెడికేషన్స్ పనిచేయకపోవటము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఆపేయడం వల్ల మళ్ళీ ఈ అంగస్తంభన లోపాలు రావటము, ఇలాంటివి చాలా చూస్తున్నామండి. సో బేసిక్గా ఈ అంగస్తంభన లోపాలకి డైరెక్ట్ వయాగ్రాలే కాకుండా మన దగ్గర లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనే ఒక పద్ధతి, ఒక థెరపీ అనేది ఉంది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో సైన్స్ ఏంటి అంటే ఈ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఎలక్ట్రిక్ అంటే మనం షాక్ అంటేనే ఇది ఒక మిత్ వర్డ్ అనమాట. ఈ షాక్ ఇస్తారేమో అన్నట్టు. ఈ అంగానికి షాక్ ఇవ్వటం కాదు, ఇది మసాజింగ్ టెక్నిక్ లాగా అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఒక మిషన్ ద్వారా అంగానికి డైరెక్ట్గా మనము ఈ వేవ్ థెరపీ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో క్లయింట్కి అంటే వాళ్ళు పేషెంట్స్ కాదు, బేసికలీ ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వల్లనో అంగం ఆ రోజుకి అంటే అంగం స్తంభనలో లోపాల వల్ల ఇది డిజార్డర్ కింద లెక్క చేయకుండా వాళ్ళని పేషెంట్ కింద ట్రీట్ చేయకుండా క్లయింట్స్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. క్లయింట్స్కి డైరెక్ట్గా మనము ఈ షాక్ వేవ్ థెరపీ చేయటం ద్వారా ఏమవుతుంది అంటే అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేస్తాం. ఎప్పుడైతే అంగంలోనికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో అంగస్తంభన అనేది మెరుగుపడుతుంది. అంటే ముందు కన్నా కొద్దిగా అంగం ఈజీగా స్తంభించటం కావచ్చు, ఎక్కువసేపు సెక్స్ చేయడానికి పటుత్వం రావటం కావచ్చు, అండ్ యాంగ్జైటీ పర్ఫార్మెన్స్లో తగ్గటం కావచ్చు, ఆ సెన్సిటివిటీ తగ్గటం కావచ్చు. ఇట్లాంటివన్నీ అంటే సబ్నార్మల్ ఇష్యూస్ అన్నమాట. అంటే వెరీ అబ్నార్మల్గా తగ్గిపోవటం కాదు, వెరీ నార్మల్గా ఉండటం కాదు. కొద్దో గొప్ప వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దీన్ని ఇంప్రవైజ్ చేయడానికి మనం ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకి రెగ్యులర్ సెక్షువల్ యాక్ట్ అంటే ముందు ఎలాగైతే అంగం స్తంభిస్తుందో అలాగా ఇంప్రవైజ్ చేయొచ్చు. కాకపోతే దీనికి ముందు ప్రొసీజర్స్ ఏంటి అంటే వాళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతుంది. క్లయింట్ దగ్గర నుంచి విషయ సేకరణ అనేది జరుగుతుంది. అంటే హిస్టరీ ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఏంటి అనేది. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ అంగాన్ని పరీక్షించటం కావచ్చు, వాళ్ళకి ఏదన్నా అక్కడ చుట్టుపక్కల ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి కావచ్చు, అవి చూసుకొనేసి హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా చూసుకొనేసి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి సెషన్స్ ద్వారా రమ్మనడం అనేది జరుగుతుంది. దాంతో వీళ్ళకి ఈజీగా ఎటువంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, వాళ్ళకి డిస్కంఫర్ట్ లేకుండా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి కొద్దిగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వీళ్ళు ఈజీగా బయటపడతారు. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.